ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్సులు. ఈరోజు మనం చూడబోతుంది వైదీశ్వరన్ కోయిల్. తమిళనాడు రాష్ట్రంలోని మయిలాడుతురై జిల్లాలో చిన్న పట్టణం ఈ వైతీశ్వరన్ కోయిల్ ఉంది. ఇక్కడ శివుణ్ణి వైద్యనాథర్ లేదా వైతీశ్వరన్ అని కొలుస్తారు. అమ్మవారిని తయ్యల్ నాయగి అంటారు. ఈయనకి మరో పేరు కూడా ఉందండి, రోగాలను నయం చేసే దేవుడు అని. ఆయన్ని ప్రార్థిస్తే చాలు వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. ఈ గోపురాలన్నీ కూడా 5 ప్రాకారాలుగా ఉంటాయి. ఈ గ్రామం నాడీ జ్యోతిష్యానికి ప్రసిద్ధి. అగస్త్య మహాముని ఇతర మునులతో వేల సంవత్సరాల క్రితం తాటి ఆకులపై వ్రాసిన మానవుల యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తులను ఇక్కడ నాడీ జ్యోతిష్యులు చదివి వినిపిస్తారు. కేవలం మన బొటనవేలు ఆధారంగా 108 వర్గాలుగా అప్పటి మునులు తయారు చేశారని, అవి దాదాపు ఇప్పుడు 1,50,000 తాళపత్రాలు ఉన్నాయని చెప్తారు. ఇందులో మనకు సంబంధించిన తాళపత్రం లేకపోతే నిజాయితీగా లేదు అని చెప్తారు. ఎక్కడెక్కడి నుంచో ఈ నాడీ శాస్త్రం చెప్పించుకోవడానికి వస్తూ ఉంటారు. నవగ్రహాల్లో ఒకరైన అంగారకుడు కుష్ఠువ్యాధితో బాధపడుతుండగా శివుడు వైద్యుడి రూపంలో వచ్చి వ్యాధి నయం చేశాడని చెప్పారు. ఇది చెన్నై నుండి 235 కిలోమీటర్లు, చిదంబరం నుండి 27 కిలోమీటర్లు, తంజావూరు నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్వ గ్రహరిష్టాలు తొలగిపోవటానికి తమిళనాడులో కుంభకోణం చుట్టూ నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి. అందులో అంగారకునికి సంబంధించిన కోయిలే ఈ వైదీశ్వరన్ కోయిల్. ఇక్కడ చూస్తే సిద్ధావృతం అనే ఒక అతిపెద్ద కొలను ఉంది. ఈ కొలంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ బెల్లం, మిరియాలు, ఉప్పు మొదలైనవి కలిపి తదుపరి స్నానం ఆచరించటం మనం గమనించవచ్చు. ఈ దేవాలయానికి 2000 పైబడి సంవత్సరాల చరిత్ర ఉంది. చోళరాజుల కాలం నుండి ఈ ఆలయం 5 ప్రాకారాలుగా ఒకే సరళ రేఖలో ఉంటాయి. విశాలమైన ప్రాకారాలు. అదిగోండి, శివసిద్ధులు అంటారు వీరిని. వీరే అక్కడ అంటే మనం మఠాధిపతులు, పీఠాధిపతులుగా మనం చూస్తుంటాం కదా, అలానే శివసిద్ధులు వీరు. వీరిని ఎంతో గౌరవ మర్యాదలతో అక్కడ ప్రజలు నమస్కరించుకుంటూ ఉంటారు, కొలుచుకుంటూ ఉంటారు. అక్కడ శిల్ప సంపద మన్ని అబ్బురుపరుస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.